హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? మా విజయవాడలో ఏ+ కన్వెన్షన్ హాల్‌లో 3 డేస్ అనమాట. 6థ్, 7థ్, 8థ్ క్లోతింగ్ అండ్ సిల్వర్ అండ్ ఇమిటేషన్ జ్యువెల్లరీస్ ఇవన్నీ పెట్టారనమాట. రెడ్ కార్పెట్ అనేసి పెట్టారు. ఏ ఉంది, ఏ+ ఉందండి. ఇది పెట్టింది మాత్రం ఏ+ కన్వెన్షన్ హాల్‌లో అనమాట. నేను ఫస్ట్ వెళ్తానే లెఫ్ట్ సైడ్ ఈ షాప్ కనిపించిందనమాట. దీంట్లో మాత్రము నాకు భలే నచ్చినాయనమాట. ఈ లెహెంగాస్ గాని మొత్తం మామూలుగా మనకు బెనారస్‌లో ఇన్ని కలర్స్, ఇన్ని డిజైన్స్ నేనైతే ఎక్కడా చూడలేదు. సో, నాకైతే దీంట్లో ఈ వైట్ కలర్ గాని, ఈ వైలెట్ కలర్ గాని చాలా నచ్చింది. ఆ ముందర పింక్ ఉంది చూసారా? ఆ పింకు భలే నచ్చినాయి. ఇవి ఒక్కొక్కటి 15,000, 20,000 అలా ఉన్నాయంట. సో, ఎవరైనా ఫంక్షన్స్ ఉండే వాళ్ళకి మాత్రం అట్లా గృహప్రవేశాలు గాని, పెళ్ళిళ్ళు గాని ఇప్పుడొచ్చే శ్రావణ మాసం గదండీ! శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళ సీజనే. సో, పెళ్ళిళ్ళ సీజను అట్లా వాళ్ళకి మాత్రం చాలా బావుంటది తీసుకుంటే. ఇప్పుడు గృహప్రవేశాలకు ట్రెడిషనల్‌గా ఏసుకోవాలనుకుంటారు కదా! అట్లా అనుకునే వాళ్ళకి ఇవి చాలా సెట్ అయితాయన్నమాట వేసుకోవడానికి. పెళ్లి కూతుర్లకు కానీ, లేదంటే వరలక్ష్మి వ్రతానికి అట్లా తీసుకుంటే బావుంటుందన్నమాట. ఈ షాప్‌లోనే నాకు ఎన్ని చూసారా ఇవన్నీ కూడా బెనారస్‌లోనే అన్నమాట. కలర్స్ చూసారా డిజైన్స్, కలర్స్ ఎన్ని హ్యాంగ్ చేసి పెట్టారో అసలు. నాకైతే ఈ షాపే వదలబుద్ధి కాలేదన్నమాట. ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్కటైతే అంటే లైట్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ వైట్ గాని, గ్రీన్ గాని అబ్బా! సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి. నాకైతే ఈ షాప్‌లో భలే నచ్చినాయన్నమాట. అసలు ఒక దానిని మించి ఒకటున్నాయి. ఈ గోల్డ్ కలర్ శారీ చూసారా? అసలెంత బావుందో. దాని మీద గోల్డ్ గూడా అవసరం లేదేమో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఆ శారీ కట్టుకుంటే. అంత బావుంది. ఇది అయితే భలే నచ్చింది. కాంబినేషన్ బావుంది. బ్లూ అండ్ పింక్ టమాటో కలర్ అంటారు కదా! ఆ కలర్ అనమాట. రేర్ వస్తుంది. ఈ యెల్లో అయితే సూపరుందసలు. చాలా బావుంది. సింగిల్ కలర్ అయినా గూడా సూపరుందనమాట. అట్లా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. అట్లా చాలా ఉన్నాయన్నమాట. ఫ్యాన్సీలోనే మళ్ళీ 2000 నుంచి 25, 3 అట్లా కొంచెం 2000 పెడితే మంచి లుక్ వచ్చేస్తుందనమాట. సో, ఈ పక్క షాప్‌లో అయితే డ్రెసెస్ అన్నీ ఉన్నాయి. నాకు ఎక్కడికి పోయినా బ్లాక్ మాత్రం కళ్ళ ముందర కనిపిస్తది. బ్లాక్ అంటే అంత ఇష్టం నాకు. బ్లాక్ కనిపిస్తది తీసి చూస్తాననమాట. సో, అట్లా ఇటువైపు అన్ని డ్రెసెస్ గూడా అంతే. డ్రెసెస్ గూడా మనకి సెట్స్ 2000 నుంచి స్టార్టింగ్ 2000 నుంచి ఉన్నాయి. బట్ చాలా బావున్నాయన్నమాట. సో, అంటే ఇప్పుడు ఉండే ట్రెండ్ ఎట్లా ఉన్నాయో అట్లున్నాయన్నమాట. చూసారా ఇంకో బ్లాక్ తీశాను. బ్లాక్ కనిపిస్తే చాలు నాకు ఆ బ్లాక్ పిచ్చెక్కువ. నేనేసుకున్న టాప్ కూడా బ్లాకే లాస్ట్‌కి. సో, ఈ పక్క షాప్‌లో అన్నీ కూడా ఫ్యాన్సీ ఉన్నాయన్నమాట. ఫ్యాన్సీలోనే వెరైటీ డిజైన్స్, కలర్స్ అట్లా ఉన్నాయి. ఈ వైట్ చూసారా ఎంత బావుందో సింగిల్ అనమాట. టాప్‌లాగా ఇది సెట్ అనమాట. ఇది 3500 చెప్పారనమాట సెట్. షరారా టైప్ వస్తుందనమాట. ఆ షరారా టైప్‌లో గూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వాటిల్లో కూడా. సో, చాలా బావున్నాయన్నమాట డ్రెసెస్ గాని అవన్నీ కూడా. ఆహ్ ఈ పక్క షాప్‌కొస్తానే ఫంక్షన్ వేర్ ఉన్నాయి. అండ్ డైలీ వేర్ ఉన్నాయన్నమాట. ఫంక్షన్ వేర్ అయితే కొంచెం 3, 5, 4000 అట్లా పెడితే ఫంక్షన్ వేర్ ఉన్నాయి. డైలీ వేర్ అయితే మనం ఇంట్లో మామూలు కాటన్స్ అవి వేసుకుంటాం కదా! అవి ఒక 1500, 1000 లోపల అట్లా ఉన్నాయన్నమాట. సెట్సే అన్నమాట. సో, ఆమె చెప్తా అన్నారు ఇటు పక్కనన్నీ కాటన్ డైలీ వేర్, అటు పక్కనంతా కూడా ఫంక్షన్ వేర్ అనేసి. ఇవి ఉన్నాయి కదా! ఇవి 1500 అట్లున్నాయన్నమాట. యెల్లో కలర్ అట్లాంటివి. ఫంక్షన్ వేర్ అయితే కొంచెం కాస్ట్ ఉంటాయన్నమాట. 4, 3, 5 అట్లా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ పక్క షాప్‌కొచ్చిన తర్వాత శారీస్ అండి. ఈ శారీస్ చూసారా గ్రీన్, రెడ్ శారీ ఎంత బావుందో. పెద్దవాళ్ళకైతే సూపర్ ఉంటది గదా! సో, అట్లా పెద్దవాళ్ళకి, మీడియం ఏజ్ వాళ్ళు కట్టుకోవడానికి అట్లా చాలా బావున్నాయన్నమాట. చాలా రిచ్ లుక్ ఉన్నాయి అసలు. ప్రతి ఒక్క షాప్‌లో గూడా శారీస్ చాలా బావున్నాయన్నమాట. ఇక్కడ బెంగాల్ హ్యాండ్లూమ్స్ అంటే ఈ షాప్‌లో అయితే కలర్స్ చూసా ప్రతి ఒక్క షాప్‌లో కలర్స్, డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట. నాకి మళ్ళీ బ్లాక్ శారీ కనిపించింది. ఆ బ్లాక్ కనిపిస్తే పిచ్చెక్కువ ఇందాకే చెప్పాను గదా! సో, ఇట్లా అన్నమాట. ఇందాక ఈ షాప్‌లో ఆయన శారీ అంతా ఇట్లా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాడన్నమాట. దీనికి స్టార్చ్ అవసరం లేదు. రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు. చాలా బావుంది. ఇట్లా వీటిల్లోనే ఈ మెటీరియల్‌లోనే కలర్స్, డిజైన్స్ చాలా ఉన్నాయని ఆయన చూపిస్తా ఉన్నారన్నమాట.
ఈ షాప్‌లో మాత్రం చాలా తగ్గిస్తున్నారనమాట. ఒకసారి నాకు 2500 చెప్పి 1500కి ఇచ్చారు. సో, బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గిస్తున్నారనమాట శారీస్ అయితే. ఆ లాస్ట్ గ్రీన్ కలర్ ఉంది గదండీ! రెడ్ పక్కన అదనమాట. అది 2500 చెప్పి 1500కి ఇచ్చారనమాట. సో, అట్లా బార్గెయిన్ చేయొచ్చు మీరు గూడా. ఇప్పుడు ఇటు సైడ్ చూసారు కదండీ! ఇవన్నీ గూడా కాస్ట్‌లీ బీడ్స్ అనమాట. చాలా బావుంటాయి. ఇప్పుడు ఇవే కదండీ ఎక్కువ ట్రెండ్‌గా ఉండేది. గోల్డ్ కన్నా గూడా ఇట్లాంటివి ఎక్కువేసుకుంటున్నారు. వీటిల్లోనే కాస్ట్‌లీ అనమాట. 3000, 4000 అట్లా ఉన్నాయి ఒక్కొక్కటి. హెవీగా ఉండేవి పింక్ కలర్ అవి చూసారా? అది 4000 అంట. ఇటు పక్కకొస్తే మళ్ళీ శారీస్ షాప్‌కొచ్చేసామనమాట. ఈ శారీ చాలా నచ్చింది. ఊరికే అట్లా పెట్టుకొని చూసాను. చాలా బావుందనమాట. ప్రతి ఒక్క షాప్‌లో గూడా అంతే. ఇది చూసారా బొమ్మ కట్టినట్టు కట్టారు స్టాండ్‌కి. సూపర్ ఉంది గదా! ఈ శారీ. ఇటు పక్కనంతా గూడా పిల్లలకనమాట. పిల్లలకి చూసారా బుట్ట బొమ్మల్లాగా ఎంత బావున్నాయి ఫ్రాక్స్. ఫ్రాక్స్ గాని, కొంచెం లాంగ్ ఫ్రాక్స్ గాని, అట్లా పిల్లలకి గూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ గూడా ఫ్యాన్సీ శారీస్ అన్నమాట. ఫ్యాన్సీ శారీస్‌లోనే టిష్యూ వచ్చి, డిజైన్స్ అట్లా ఒక్కొక్కటి ఒక్క వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇది చూసారా ఈ కలర్ ఎంత బావుంది గదా! ఎంత డీసెంట్ కలర్ గదా! ఇవి హాఫ్ వైట్ వచ్చి చాలా బావుంది ఈ శారీ అయితే. సో, ఇట్లా ఒక్కొక్కటి ఒకటి కలర్స్, డిజైన్స్ నాకైతే షాప్ మొత్తం నచ్చిందబ్బా! కానీ షాప్ మొత్తం కొనలేం గదా! సో, ఇక్కడ చూసారా ఇక్కడంతా గూడా డ్రెస్సులనమాట. అంటే ఒక షాప్‌లో పెట్టిన డ్రెస్సులు, ఒక షాప్‌లో పెట్టిన డిజైన్స్ ఇంకో షాప్‌లో లేవనమాట అట్లున్నాయి. ఇది శారీ అనమాట. ఇది బ్లౌజు. శారీ, బ్లౌజు ఈ ఈ శారీ వచ్చి 5500 అంట. కానీ వర్త్ అనిపిచ్చాయి. వాళ్ళు చెప్పిన కాస్ట్‌కి అబ్బా! ఇంత కాస్టా అనుకోవడానికి లేదు. వర్త్ అనిపిచ్చాయి. ఇది టిష్యూ అనమాట. టిష్యూ మీద ఫ్యాన్సీ అనమాట. ఇది బెనారస్. షాప్‌లో బెనారస్ శారీస్ మాత్రం భలే నచ్చినియి నాకన్నిటికంటే గూడా చాలా. అంటే బయట షాపులల్లో గూడా అన్ని డిజైన్స్ ఉంటాయో లేదో గానీ, ఈ షాపులల్లో మాత్రం బెనారస్‌లో ఎన్ని డిజైన్స్, ఎన్ని కలర్స్ చూసానో అసలు నేనైతే. అట్లా మొత్తం ఇవన్నీ గూడా ఆర్గాంజా చున్నీస్ వచ్చి కాటన్ మీద ఆర్గాంజా చున్నీస్ వస్తాయి గదా! అట్లా ఉన్నాయన్నమాట. ఈ షాప్‌లో ఆవిడైతే బెంగుళూరు నుంచొచ్చి ఇక్కడ స్టోర్ పెట్టారంట. ఈవిడ షాప్‌లో గూడా బెనారస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ అవి చాలా ఉన్నాయి. ఎక్కువ బెనారస్ తీసుకొచ్చి పెట్టారంట. ఆవిడ చెప్తా అన్నారు. సో, ఈవిడ దగ్గర గూడా 15,000, 20,000 అట్లా ఉన్నాయి. ఇవి ఫ్యాన్సీ శారీస్ అనమాట. ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చి డిజైన్. ఈ శారీ వచ్చి 10,000 అంట విత్ బ్లౌజ్. అట్లా ఒక్కొక్క శారీ ఒక్కొక్క రేట్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ అన్నీ గూడా రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. మొత్తం రెడీమేడ్ బ్లౌజ్. మనం శారీ తీసుకొని బ్లౌజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు అట్లున్నాయి. ఈ పక్కనంతా గూడా జ్యువెలరీస్ అనమాట. అంటే కాపర్ మీద ఏదో గోల్డ్ జ్యువెలరీస్ ప్లేటెడ్ ఏదో వస్తుందని చెప్పారు వాళ్ళైతే. బట్ నేనైతే ఎక్కడ వినలేదు. సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వచ్చింది విన్నాను గానీ, కాపర్ మీద వచ్చిందని చెప్పారు గానీ, నాకు సరిగ్గా అర్థం కాలేదనమాట. అంటే కొత్తగా వినడం కదా! సో, ఇక్కడ అన్నీ కూడా బీడ్స్ ఉన్నాయన్నమాట. మనం మామూలుగా రెడ్ కలరు, బ్లాక్ కలరు అండ్ ఇట్లా కలర్స్ బీడ్స్ వస్తాయి గదా! ఆ టైప్‌లో ఉన్నాయన్నమాట. ఇట్లా రాధాకృష్ణుడు డాలర్స్ వచ్చి అండ్ రాముడు, సీత డాలర్స్ అట్లా వచ్చి అట్లా వెరైటీస్ అన్నీ గూడా ఉన్నాయి. చూస్తున్నారు గదా! హెవీగా ఉన్నవున్నాయి. సింపుల్‌గా ఉన్నవున్నాయి. ఇప్పుడు ఎవరేసుకుంటున్నారండి గోల్డ్ తక్కువైపోయింది గదా! ఇవి ఎక్కువ గదా! ఈ వెరైటీస్ ఇప్పుడు ఎక్కువొచ్చేసి అందరూ ఇవే వాడుతున్నారెక్కువ. ఇవి గూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి బాబోయ్! అసలు ఒకదాన్ని ఒకటి మించి ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు, డిజైన్‌లు అబ్బా! ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు చూస్తుంటే షాపంతా కొనేయాలా అనిపిస్తుంది. అంత బావున్నాయన్నమాట. పక్కన చూసారండి ఎంత బావున్నాయో కలర్స్ అన్నీ అంటే మల్టీ కలర్స్ చైన్స్ అన్నమాట. అట్లా ఇష్టపడే వాళ్ళుంటారు గదా! అందరూ ఒక టైప్‌లాగా ఉండరు కదా! సో, అట్లా ఇష్టపడే వాళ్ళకి కూడా అట్లున్నాయి. ఇటు పక్కన వైట్ ముత్యాలవయితే చాలా నచ్చినాయి అబ్బా నాకైతే. డాలర్స్ పెద్దగా ఉన్నవున్నాయి. డాలర్స్ లేకుండా సింపుల్‌గా ఉన్నవని వెరైటీస్ అయితే చాలా ఉన్నాయిలెండి. ఇవన్నీ గూడా బయటకొచ్చాక. ఇవన్నీ గూడా ఫ్లవర్ డెకర్ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ గూడా అప్పడాలు, వడియాలు అట్లా ఉన్నాయి. ఇక్కడ అన్నీ గూడా పిల్లలకి టిక్ టిక్ పిన్స్ అని, హెయిర్ బ్యాండ్స్ అని అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ గూడా. ఇక్కడేమో కాస్ట్ ఐరన్ పెనాలు అవి ఉన్నాయి. ఇటు పక్కనంతా గూడా జూట్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ పానీపూరి అవి తినేసి ఇంటికొచ్చేసామనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.